అబ్బో, స్వామిమలై అని వేరొక క్షేత్రం, అది తంజావూరుకి దగ్గరలో ఉంది. ఈ స్వామిమలై అసలు స్వామి అన్న మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదేనండి. ఎందుచేతనంటే దేవసేనాపతి శూర స్వామి గజముఖానుజ అని స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యుడిది. ఆ తర్వాత మిగిలినటువంటి స్వరూపాలు కూడా తీసుకున్నాయి. అయితే దానికి ఏం పెద్ద దోషం పట్టక్కర్లేదు. అన్ని సుబ్రహ్మణ్య స్వరూపాలే అనుకున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, పరమేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్నీ ఆ స్వామి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలవక్కర్లా. స్వామి అంటే అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది ఆ నామం అని చెప్పింది అమరకోశం. ఇటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు. ఈ స్వామిమలైలో చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈయన చిత్రమైన పనులు కొన్ని చేశాడు. ఒకానొకప్పుడు స్వామి కైలాసంలో ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. 4 ముఖాలతో వేదం చెప్తుంటావు కదా, బ్రహ్మమనగా నేమి అని అడిగారు ఆయన. అంటే ఆయన అన్నారు, బ్రహ్మమనగా నేనే అన్నారు. అంటే ఆయన వెంటనే ఏం చేశాడంటే, వేదాలు చెప్తున్నావు కానీ నీకు బ్రహ్మమర్థము కాలేదు అని తీసుకెళ్లి కారాగారంలో పారేశారు. పారేస్తే శంకరుడు వచ్చి, తప్పు కదా, చతుర్ముఖ బ్రహ్మగారిని లోపల పారేస్తావా? ఇది సుబ్రహ్మణ్య భుజంగంలో కూడా ఉందండి, బ్రహ్మని అధిక్షేపించిన వాడా అని. జ్ఞానమునందు దోషం ఉండొచ్చు కించిత్, అంత మాత్రం చేత అలా చేయకూడదు కదా, విడిచిపుచ్చు అన్నారు. వెంటనే విడిచిపెట్టి, నా వలన మహాపరాధం జరిగింది, నేను ఎంత మీ కుమారుడనైనా చతుర్ముఖ బ్రహ్మగారిని నేను అలా అవమానించకూడదు, ఆయనకి చేసిన అవమానానికి నేను ప్రాయశ్చిత్తం పొందుతానని సర్పరూపి అయి వచ్చి పడుకున్నారు. పడుకుంటే ఆయన్ని పిల్లలు పెద్దలు అందరూ రాళ్లతో కొట్టేవారు. ఆ దెబ్బలు తింటూ అలా పడున్నారు సర్పరూపంలో. ఆ రూపంలో పడి ఉంటే పార్వతీదేవికి తెలిసి షష్ఠీవ్రతం చేయించింది. అందుకే షష్ఠీవ్రతం చేస్తే సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. షష్ఠీవ్రతం చేయిస్తే మళ్ళీ నా పాపం పోయిందని ఆయన మళ్ళీ వచ్చి తేజోమూర్తిగా సుబ్రహ్మణ్యుడిగా కూర్చున్నారని. 3 ఒకానొక సమయంలో శంకరుడికి ప్రణవానికి సంబంధించినటువంటి ఉపదేశం చేశారు స్వామిగా. ఇది చిత్రంగా ఉంటుంది. శంకరుడు సమస్త జ్ఞానమునకు ఆలవాలము. అటువంటి వాడికి కొడుకు ఉపదేశం చేయడం ఏమిటండి? దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఎప్పుడో నాకు తెలుసున్న 2 ముక్కలు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి. నేను చదువుకున్న దానికన్నా తెలుగు కానీ సంస్కృతం కానీ ఓ పుస్తకం కానీ పురాణం కానీ మా అబ్బాయికి ప్రవేశం లేకుండా ఏ ఇంజనీరింగో చదువుకుంటున్నాడు అనుకోండి. ఒకానొక నాడు అనుకోకుండా నేను మాట్లాడుతున్నప్పుడు వాడు నాతో మాట్లాడుతూ ఇంట్లో, నాన్నగారండి నేను ఎన్నోసార్లు మీరు రామాయణం చెప్తున్నప్పుడు లంక యొక్క రాజద్వారము వద్ద లంకయే నిలబడి ఉంటుంది, లంకిని అంటుంటాం కదండి, అన్నదానికి మీరు ఇలా సమన్వయం చేసి చెప్తూ ఉంటారు కదా సాధారణంగా, దానికన్నా మీరు ఆలోచించండి, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని అన్నాడు అనుకోండి. నేను ఆశ్చర్యపోయి, ఉరేసం నాకు ఇలాంటి ఆలోచన రాలేదు ఎప్పుడు. సుబ్రహ్మణ్యం గారే వచ్చారు సభకి, కాబట్టి నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందిరా, చాలా గొప్పగా చెప్పావు ఈ అర్థాన్ని. ఇది నిజంగా నీవు నాకన్నా ఈ విషయంలో ఎక్కువే ఆలోచించి చెప్పావు, నాకన్నా నువ్వే తెలివైన వాడివి, నీ దగ్గర నేను ఈ విషయం తెలుసుకుని సభలో చెప్పాను రేపటి నుంచి అన్నాడు అనుకోండి. ఇప్పుడు సన్మానం ఎవరికి జరిగినట్టో తెలుసా అండి? కొడుక్కి కాదు, తండ్రికి. ఎందుకో తెలుసా? మహాజ్ఞాని అయిన తండ్రి, లోకమునకంతటికీ బోధ చేసే తండ్రి ఓడిపోవడం అంటూ జరిగితే ఎక్కడ ఓడిపోవాలనుకుంటాడంటే కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. కొడుకు చేతిలో ఓడిపోయాడు అనుకోండి, పుత్రాది చేత్పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోతే పొంగిపోతాట, అబ్బా నాకన్నా ప్రాజ్ఞుడయ్యాడు రా కొడుకు అని. సుబ్రహ్మణ్యుడు ప్రాజ్ఞుడై తండ్రిని సంతోషపెట్టాడు, అంతేకాని తండ్రికి తెలియనివన్నీ శివుడికి చెప్పాడు, శివుడికి తెలియదు, కింద కూర్చున్నాడు, ఆయన పైన కూర్చున్నాడు, నేను చెప్తాను కింద కూర్చో అన్నాడు. ఇలాంటి మాటలు చెప్పకూడదు. అసలు శాస్త్రమునందున్నటువంటి భావన అది. కాబట్టి పుత్రాదిచ్ఛేత్పరాజయం, ఈశ్వరుడు సుబ్రహ్మణ్యుడి దగ్గర ప్రణవము యొక్క అర్థాన్ని అంత గొప్పగా చెప్పావురా అని విని సంతోషించి, ఈ భావన నాకు కలగలేదు కనుక నీ వలన ఇవ్వాల నేను కొత్త సత్కారమును పొందినానని సంతోషించినాడు. కాబట్టి అది స్వామిమలై క్షేత్రము. తిరుత్తణి, ఇది తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ తిరుత్తణి క్షేత్రం
అబౌట్ 60 కిలోమీటర్స్ ఉంటుందేమో అక్కడికి. ఈ తిరుత్తని చాలా గొప్ప క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ తారకాసుర సంహారం చేసేసిన తరువాత స్వామి కూర్చుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన చాలా విశ్రాంతిగా కూర్చున్న క్షేత్రము. నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను, మహానుభావుడైనటువంటి ముత్తుస్వామి దీక్షితరికి అక్కడ కూర్చుని చేస్తున్నప్పుడే కీర్తన ఆయన వచ్చి నోట్లో పటిక పంచదార వేశారు. కాబట్టి అనేక విధాలుగా సుబ్రహ్మణ్యానుగ్రహము ప్రసరించేటటువంటి క్షేత్రము తిరుత్తని. కాబట్టి తిరుత్తని ఒకటి. ఆయన విశ్రాంతి ఆయన రాక్షసులందరూ అక్కడికి చేరిపోయారని చూడండి. కర్రంతా పుచ్చిపోయింది అనుకోండి, ఇంకా దులపడం అవసరం అనుకుంటే ఏం చేస్తాం? అగ్నిహోత్రంలో బారేస్తాం. ఒకానొకప్పుడు క్రౌంచ పర్వతాన్ని అంతటిని రాక్షసులు పట్టేశారు. ఏం చెయ్యాలనుకున్నారు? క్రౌంచ పర్వతాన్ని భేదించేశారు ఆయన. క్రౌంచ సురేంద్ర పరిఖండన శక్తి శూల పాశా దిశస్త్ర పరిమండిత దివ్యపాణి అంటాం. ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది. రాక్షస సంహారం నుంచి ఇక్కడ మంచి గుణాల వరకు, మీరు తిన్నది జీర్ణమవడం దగ్గర నుంచి మీరు చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో శూలము ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆ చేతిలో ఉన్న శూలం అంత గొప్పది. సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా శూలం మీద కొన్ని పాదాలు రచించారు. కనుక ఆ తిరుత్తని అంత గొప్ప క్షేత్రం. అలగర్కోయల్ అది ఒక క్షేత్రం. అది అక్కడ క్రీడాస్థలము. సాక్షాత్తుగా స్వామి చిన్నతనంలో అంటే మీరు ఒకటి అనుకోండి, సుబ్రహ్మణ్యుడి చిన్నతనంలో అలా పిల్లలతో ఆడుకుని ఉంటే ఆయనకి జ్ఞాని కాడా అండి? అప్పుడు తర్వాత ఎప్పుడైనా జ్ఞానం వచ్చిందా అని ఒక అనుమానం వస్తుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రమణ మహర్షి దర్శనం కోసమని చాలా మంది పెద్దలు కలిసి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి వాళ్ళందరూ ఏదో పళ్ళబొట్టలు అవి ఇవి స్వీట్లు అన్నీ పట్టుకుని రమణ మహర్షి దగ్గరికి ఎడుతుంటే చూశారు కొండ ఎక్కుతున్నప్పుడు. ఓహో, వీళ్ళు మన దగ్గరికే వచ్చేస్తున్నారేమో అనుకున్నారు. వాళ్ళు వచ్చి ఆ రమణ మహర్షి కనపడితే ఇవన్నీ ఇచ్చేసి, ఏముందండి ఇంకక్కడి నుంచి మొదలు పెడతారు. నేను ఫలానా అండి, ఫలానా వాళ్ళ అబ్బాయినండి, ఫలానా వాళ్ళ మనవండండి, మాకు ఎంత ఉందండి, మాకు అంత ఉందండి, మీకు 1 కిలో స్వీట్లు ఎట్టుకొచ్చామండి, ఎవడు వింటాడు అల్లరంతా. కాబట్టి రమణ మహర్షి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా ఇక్కడ రమణ మహర్షి అంటే ఎవరండి అని అడిగారు. ఏమో నాకు తెలియదు, అలా పోతుంటాడు అన్నారు. వాళ్ళు చాలాసేపు చూశారు. ఈయన ఏం చేస్తున్నారు అనుకున్నారు మీరు? పిల్లలతో గోళీకాయలు ఆడుకుంటున్నారు కొండ మీద. ఆడుకుంటుంటే పాపం కూరలవ్వ అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు ఆవిడ ఆకుకూరలు తెచ్చేది. ఆవిడ పైకి వచ్చి ఇక్కడికి ఎవరి కోసం కూర్చున్నారయ్యా అని అడిగింది. ఆవిడ అడిగితే రమణ మహర్షి కోసం కూర్చున్నాం అన్నారు. ఆయనేగా గోచి పెట్టుకున్న ఆయన అంది ఆవిడ. మరి అదేంటి ఆయన అడిగితే అలా పోయాడు అన్నారు అని. ఆయన అలాగే చెప్తారు, మాట్లాడండి. అప్పుడు వెళ్ళి అదేమిటండి భగవంతుని అలా అన్నారు, మీ దర్శనానికి వచ్చాం, ఇదిగోనండి ఇవన్నీ తెచ్చాం, ఈ లడ్లు తెచ్చాం, ఈ స్వీట్లు తెచ్చాం, ఈ పళ్ళు తెచ్చాం, మీకు డబ్బు తెచ్చాం, మళ్ళీ మొదలు నాకెందుకయా ఇవన్నీని అని. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఒక బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. గోళీకాయలు ఆడుకుంటూ లేకపోతే కోతులతో సరదాగా గడుపుతూ ఆయన అలా ఉండేవారు. కాబట్టి పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయిన సుబ్రహ్మణ్యుడు ఒకరికి ఆయన చేష్టితములకు అందకుండా ఆడుకున్న కొండ అలగర్కోయల్. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ కొండ ప్రతి చోటు స్వామి పాద స్పర్శ చేత పునీతమైపోయింది. అటువంటి అలగర్కోయల్ అనబడేటటువంటి క్రీడాస్థలం మనకి ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకటి విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. మనకి వచ్చిన ప్రారంభం ఏమిటంటే, మనం ఎక్కడికి వెడితే అక్కడ ప్రధానమూర్తి ఎవరో ఆయన్ని చూసి వెళ్ళిపోతుంటాం. అసలు ఫలితమే తగ్గిపోతుంది. విజయవాడ వెళ్ళారనుకోండి, కనకదుర్గమ్మ గుళ్ళోకి వెళ్ళడం, అంతే బయటకు వచ్చేయడం. అసలు అలా వెళ్ళకూడదు, అన్నీ చూసి రావాలి. ప్రధానంగా చూడవలసిన దానిలో సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క గుడి ఒకటి చూడాలి. మీకు నేను ఒక శరన్నవరాత్రుల్లో కూడా చెప్పాను, గత సంవత్సరం కాక ఆ క్రిందటి సంవత్సరం ఆ సుబ్రహ్మణ్యుడి గుడిలో ఏం జరిగిందో తెలుసా అండి? శరన్నవరాత్రులు జరుగుతుండగా అందరూ కూర్చుని ఉండగా పైకి కొండ శిఖరం ఉంటుంది, ఆ పక్కన కొండ శిఖరం నుంచి ఇంతలా పాము ఒకటి చుట్టుకుని కింద పడింది భక్తుల మధ్యలో. అది కదలకుండా లోపల గుడిలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఎదురుగుండా పడింది జనం మధ్యలో. అందరూ కాకావికలై లేచిపోయారు. అది ఏమీ అనకుండా పడగెత్తి అలా సుబ్రహ్మణ్యుడి వంక చూసి ఒక్కసారి చుట్టూ చూసి, ఈలోగా మన వాళ్ళకి అలవాటు కదా,
పాము వచ్చిందని కర్రలు బడితెలు పట్టుకుని వచ్చారు అంతే. అలా పాక్కుంటూ ఆ కొండ పాదం చెట్లల్లోకి వెళ్ళింది. ఎంత వెతికారో ఆ పాము ఇంకా కనపడలేదు. మళ్ళీ 2 ఏళ్ళయింది, ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రము చాలా శక్తివంతము అని మనకి శాస్త్రం చెప్తోంది. మనకి చాలా దగ్గరలో ఉన్న వాటిలో పరమ పావనమైన సుబ్రహ్మణ్య క్షేత్రము బిక్కవోలు. బిక్కవోలులో ఉన్న సుబ్రహ్మణ్యుడు కూడా పరమశక్తివంతుడు. నేను ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉండేటటువంటి అర్చకులు చెప్పారు కూడా, అక్కడ ఆ క్షేత్రంలో ఉండే స్వామి యొక్క వైభవం గురించి. 3వది మల్లవరం. ఇక్కడే మన చేబ్రోల్ దగ్గర నుంచి వెడుతుంటే ఉంటుంది. ఇప్పటికీ అక్కడ పెద్ద సర్పం ఒకటి దర్శనమిచ్చి ఎదురుగుండా ఉన్న కోనేటిలో స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకునేది. ఇప్పటికీ అలా చుట్టుకుని ఉన్నట్టుగానే అక్కడ శివలింగం ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. ఆ క్షేత్రం ఒకటి చాలా మహాత్యము కలిగిన క్షేత్రం. నేను ఒక సంవత్సరం అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికి వెడితే పిల్లల్ని తీసుకొచ్చి తులాభారం వేస్తున్నారు. ఈ క్షేత్రంలో పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వెనకాతల పందిట్లో పడుకుంటారండి. కొంచెం కునుకు పట్టాక లేపుతాం. సంతానం కలగకుండా ప్రతిబంధకములుంటే ఆ కునుకు పట్టినప్పుడు తొలగిపోతాయి. పిల్లలు పుట్టరన్న వాళ్ళకి పిల్లలు పుడితే ఈ సంవత్సరం వాళ్ళు పిల్లల్ని తులాభారం వేయడానికి తీసుకొచ్చారు అని ఈ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆర్యరావు గారు నాకు చెప్పారు కూడా ఆ మల్లవర క్షేత్రంలో. కాబట్టి పరమ ప్రఖ్యాతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రములలో ఆ మల్లవరం ఒకటి. ఇలా ఎన్నో చోట్ల మనకి మహానుభావుడు ఆయన వెలిసి కనపడుతూ ఉంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ సుబ్రహ్మణ్యుడు అవతారములను స్వీకరించారు. ఇందులో చాలా ప్రధానమైన అవతారములు, ఒకటి కుమారిల భట్టు, 2వ ఆయన జ్ఞాన సంబంధర్. జ్ఞాన సంబంధర్ గురించి నేను రేపు స్పృశిస్తాను, ఇవాళ కుదరదు. కుమారిల భట్టు చాలా ఆశ్చర్యకరమైనది. ఒకానొక సమయంలో భారతదేశాన్నంతటినీ కూడా బౌద్ధ మతం వ్యాప్తి చెందింది. బౌద్ధ మత వ్యాప్తి గురించి ఆందోళన చెందడం సనాతన ధర్మంలో దేని కొరకు అంటే, బౌద్ధము వేదాన్ని అంగీకరించదు. వేదము ప్రమాణము కాదు అంటే నాస్తికుడు అని పిలుస్తారు. వేదం అంగీకరించనిది, వేదము యొక్క ప్రమాణమును అంగీకరించనిది నాస్తికమవుతుంది. బౌద్ధం వైపుకు వెళ్ళిపోతే నాస్తికులైపోతారని నాస్తిక మతాన్ని ఖండించి తిరిగి ప్రజలలో కర్మ యొక్క నియతిని ఏర్పరిచి మళ్లీ అందరినీ వేద మార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారిల భట్టుగా వెలిచారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు. ఏదైనా తెలుసుకోకుండా ఖండిస్తే దాని వలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్ధారామమునందు చేరారు. అది 7 అంతస్తుల ప్రాకారం కలిగినటువంటి ఆరామం. అక్కడ అనేక మంది బౌద్ధులు ఉండేవారు. వాళ్ళు వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రం కాని ఇవి వాళ్ళు అంగీకరించారు. అక్కడ కూర్చుని గురువు గారి దగ్గర ఆయన వింటున్నారు. సనాతన ధర్మాన్ని ఖండించినటువంటివి వినపడినప్పుడల్లా, వాటి గురించి చెప్పినప్పుడల్లా ఈయన ఏడుస్తూ ఉండేవారు కుమారిల భట్టు. ఏడుస్తుంటే గురువులు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఎంత గొప్పగా ఖండించారు సనాతన ధర్మంలో విషయాలని అని సంతోషంతో ఆనంద భాష్పాలు కారుస్తున్నాను అని అబద్ధం చెప్పారు. ఎందుకని? అసలు ఆ మతంలో ఉన్నదేదో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ట ఉండేది. ఇప్పుడు 4 శ్లోకాలు 2 పద్యాలు చదవడం రాకపోయినా, అసలు అవతల మతంలో గొప్పతనం ఏముందో తెలియకపోయినా, అవతల మతానికి ఉన్న ప్రస్థానత్రయం అంటే ఏమిటో తెలియకపోయినా అవతల మతం మీద దుమ్మెత్తి పోసేయచ్చు. అంతటి హీన స్థితికి వాళ్ళ మనం దిగజారిపోయాం, కలియుగం కదా. కాబట్టి కానీ కుమారిల భట్ అటువంటి వారు కారు. వారు తెలుసుకుని ఖండించాలనుకున్నారు. ఏది చెడో దాన్ని మాత్రమే ఖండించాలనుకున్నారు అని గురువు గారి దగ్గర వారు నేర్చుకున్నారు. బాగా నేర్చుకున్న తర్వాత శిష్యులు గురువులు కనిపెట్టారు, ఈయన బౌద్ధుడు కాడు, ఈయన బ్రాహ్మణుడు, ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు, వేదమంటే చాలా ప్రీతి కలిగినవాడు, ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కాబట్టి ఇవ్వాలో రేపో కుశాగ్ర బుద్ధి కనుక మనతో వాదనకి దిగుతాడు. అప్పుడు మనం ఈయన్ని తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయన్ని చంపేస్తే గొడవ వదిలిపోతుంది అనుకున్నారు. మాటలలో పెట్టి మాట్లాడుతూ 7వ అంతస్తుకి తీసుకెళ్లి ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతూ మిగిలిన వారు వెనక నుంచి వచ్చి ఆ 2 కాళ్ళు ఎత్తేసి ఆయన్ని పైనుంచి కిందకి తోసేశారు. తోసేస్తే కుమారిల భట్టు ఆ
అంతస్తు నుంచి కింద పడిపోతున్నారు. కింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. పతం పతం సౌహృదతలాన్యరోహం యది ప్రమాణం శ్రుతయో భవంతి జీవేయమస్మిన్ పతితో సమస్తలే మజ్జీవనే తచ్ఛృతిమాన్యతాగతి అన్నారు. వేదమే ప్రమాణమైతే, సనాతన ధర్మము సత్యమైతే, వేదములో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్ఠించవలసిన మతమైతే, నేను కింద పడినప్పుడు మరణించకుందునుగాక అంటూ పైనుంచి కింద పడిపోయారు. కింద పడిపోయారు కానీ 7 అంతస్తుల నుంచి ఆయనకి ఏమీ అవలేదు. కానీ కంట్లో రాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతని ప్రార్థన చేసి అన్నారు, నువ్వు ప్రమాణమైతే నేను మరణించకూడదన్నాను. నేను మరణించలేదు, బతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు, చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి అని అడిగారు. మనకి పురాణాల్లో అశరీరవాణి పలికింది, అశరీరవాణి పలికింది అంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదము అశరీరవాణి అయి పలికింది. ఎలా పలికింది? వేదము మనకి ప్రమాణం అండి. వేదం ఎలా పలుకుతోంది? వేదంలో ఉన్నాయన్నీ. ఈ వేదము మొట్టమొదట ఈశ్వరుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఋషులకు చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్టుగా వారి చెవిలో చెప్పాడు. కాబట్టి అది అప్పటి నుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు వింటూ వెళ్ళింది. కాబట్టి శృతి అని పేరు వచ్చింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి, శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణమైతే చావకూడదంటే చావలేదు, కానీ నా కన్నెందుకు దెబ్బతింది అని అడిగారు ఆయన. అంటే అశరీరవాణి అయి వేదమంది, యదీతి సందేహ పద ప్రయోగాత్ వ్యాజేవ శాస్త్రశ్రవణాచ్ఛహేతో మమోచ్ఛదేశాత్ పతతో వ్యనక్షీత్ తదేక చక్షుర్విధి కల్పనాసా. నువ్వు పైనుంచి కింద పడిపోయేటప్పుడు వేదమే ప్రమాణమైతే అంటూ పడ్డావు. వేదము ప్రమాణము కనుక నేను మరణించను అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు. చిన్న అనుమానముతో పడ్డావు కనుక ఆ చిన్న అనుమానము నీ శ్లోకమునందు ఉండరాదు. యదీతి, యది అన్న మాట నీ శ్లోకంలో ఉంది. అందుకని బతికావు, కంట్లో రాయి గుచ్చుకుంది. అంటే వేదం చదువుకున్నవాడు వేదమునందు అంత పూనికతో, అంత నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది, కానీ వేదము ప్రమాణమైంది. అప్పటి నుంచి అందరూ మళ్ళీ కర్మానుష్ఠానము, యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మొదలుపెట్టారు. కానీ శంకర భగవత్పాదుల యొక్క అంశ కుమారిల భట్టు కన్నా పై స్థాయిది. ఎందుకో తెలుసా అండి? వీళ్ళకి కర్మయందు ఏమవుతుందంటే కొంచెం కోరిక ఉండడం, లేకపోతే కోరిక తీరకపోతే కోపం రావడం, ఇలాంటివి ఉంటాయి. అందుకే చూడండి, ఇంత కుమారిల భట్టు కూడా కర్మని నిలబెట్టవలసి వస్తే, ముందు కర్మ నిలబెడితే కదండి వెనక జ్ఞానం. అందుకని కర్మ నిలబెట్టవలసి వచ్చింది. కర్మ నిలబెట్టవలసి వస్తే అప్పుడప్పుడు కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. అదే శంకరాచార్యులు వారు అనుకోండి, జ్ఞానంలో ఉంటారు, బ్రహ్మజ్ఞాని. తలకాయ ఇచ్చేస్తారా అని కాపాలని అడిగితే తీసుకుపో అంటారు. అందుకే బ్రహ్మజ్ఞాని స్థాయి ఈశ్వరుడు కూడా పొంగిపోతాడు. బ్రహ్మజ్ఞాని కన్నా గొప్ప స్థాయి ఇంకా సనాతన ధర్మమునందు లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ కుమారిల భట్టు దగ్గరికి వచ్చి కర్మ గురించి మీరు వ్యాప్తి చేశారు కనుక జ్ఞాన మార్గము గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు కుమారిల భట్టు దగ్గరికి వచ్చారు. కానీ అప్పటికి కుమారిల భట్టు తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే పెద్ద ఊక రాశి పోసుకుని ఆ ఊకని అంటిస్తారు. అంటిస్తే ఈ ఊకకుండే లక్షణం ఏంటంటే అది గబగబా కాలిపోదు. మంటలు వచ్చేసాయి అనుకోండి, అందులో ఏదో శరీరం 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో బాధపడిపోతుంది. కానీ తుషాగ్ని ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా సెగంటుకుంటూ వస్తుంది. కింద నుంచి ముందు వేడి కొడుతుంది, సెగ కొడుతుంది, ఒళ్ళు ఉడికిపోతుంది, తర్వాత కిందకు వస్తుంది. ఆ తర్వాత ఈ తొడలు, మోకాళ్ళు, పాదాలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతుంటాడు. ఎంత దిగిపోతుంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి 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 చివరికి ప్రధానమైన అవయవములైనటువంటి గుండె మొదలైనవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించవలసింది. కాబట్టి కింద నుంచి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు అలాగే. అప్పుడు వచ్చారు శంకరాచార్యులు వారు. అరే రే, మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు?
ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది, నేను కర్మ మార్గం గురించి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చానని చెప్పారు. అంటే ఆయన అన్నారు, నేను తెలిసి చేసినా తెలియక చేసినా గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మమును అంగీకరించని నాస్తిక మతం కావచ్చు, కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధ మతంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవడం కోసం గురువుల దగ్గర శిష్యుడిగా చేరి నేర్చుకునేటప్పుడు దాన్ని ఖండించడానికి నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు కనుక అలా విన్నాను కనుక దానికి సరి అయినటువంటి ప్రాయశ్చిత్తం తుషాగ్నిలో కాలిపోవాలి శరీరం, అందుకని దీన్ని ఇలా కాల్చేస్తున్నాను అన్నాడు. ఎంతటి మహాత్ముడో చూడండి. కర్మ నిష్టతో ఉన్నవారు కాబట్టి ఆ కర్మనిష్టకే శరీరాన్ని వదిలేశారు. అగ్నిభౌహు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారాలన్నీ కూడా అగ్ని ఎందే పర్యవసిస్తాయి. అందుకే అగ్నిహోత్రంలోకే తుషాగ్నిలోకి కుమారిల భట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు, నా శిష్యుడు మండనమిశ్రుడు ఉన్నాడు, ఆయనతో వాదించి ఓడించు, లోకమంతా కర్మ మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి ఎడుతుందన్నారు. అప్పుడు శంకరాచార్యుల వారు యోగ మార్గంలో వెళ్ళి తద్దినం పెడుతున్న మండనమిశ్రుడి ఇంట్లో పైనుంచి దిగిపోయారు. సరే, అది వేరు విషయం అనుకోండి శంకర విజయాల్లో. ఇప్పుడు చిత్రం ఏం జరిగింది అంటే, మీకు అంతక పూర్వం వరకు పూజలు చేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో ఆ స్వామి యొక్క పేరు చెప్పి ప్రీత్యర్థం అన్న మాట లేదు సంకల్పంలో. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుణ్ణి గెలిచిన తరువాత కర్మభేదమునందు ఓ కొత్త విషయం కలిసింది. ఏమిటో తెలుసా అండి? మీరేది చేసినా ఉమామహేశ్వర ప్రీత్యర్థం ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటాడు. ఎందుకు చేస్తున్నాను? ఈశ్వరానుగ్రహము కొరకు చేస్తున్నాను. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వచ్చేస్తుందని కాదు, ఈ కర్మకి ఫలితం ప్రీతి చెందిన ఈశ్వరుడు నాకు ఇవ్వాలి, ఈశ్వరముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానాన్ని అంకురింపచేయడానికి సంకల్పాన్ని శంకరాచార్యులు వారే మార్చారు. అక్కడ మండనమిశ్రుడు ఓడిపోయిన తర్వాతే అలా మారింది అప్పటి నుంచి. కనుక తుషాగ్ని ప్రవేశం చేసినటువంటి గొప్ప అవతారం కుమారిల భట్టు యొక్క అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మము మళ్లీ నిలబడేటటువంటి అవకాశము ఈ లోకమునందు కలిగినది. అంతటి మహోత్కృష్టమైనటువంటి అవతారము కుమారిల భట్టు యొక్క అవతారం. రేపటి రోజున వల్లీ కళ్యాణాన్ని, దేవసేన కళ్యాణాన్ని, తదనంతరము అజ్ఞాన సంబంధర్, ఏ మహాపురుషుడు గురించి వింటే పాపాలు పోతాయో ఆ జ్ఞాన సంబంధర్ గురించి రేపటి రోజున ప్రస్తావన చేసి వల్లీ కళ్యాణంతో పూర్తి చేస్తాను. మీ అందరూ కూడా ఎల్లుండి చక్కగా మనం పొద్దున్నేమో కార్యక్రమం, అభిషేకం, ఆ తర్వాత హోమం, ఆ తర్వాత అక్కడ సాయంకాలం వల్లీ కళ్యాణం చూసి తరిద్దాం. 3 రోజులు చెవులతో తాగుతాం, ఆ రోజు కళ్ళతో తాగుతాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రదోష వేళలో శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ విష్ణువల్లభః సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః శర్వస్త్రిలోకేశ శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధిః భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధవిగ్రహः శాశ్వతః ఖండపరశుః అజపాశవిమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాద్ధరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతః స్తారకః పరమేశ్వరः ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. నిన్నటి రోజున మీకు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావము, ఆ సాకారమునందుండేటటువంటి తత్వస్వరూపము గురించి కొన్ని మాటలు వివరించి ఉన్నాను.
ఇవాళ యథార్థానికి నేను రోజులాగే టైంకి రావలసింది, కానీ మా గురువు గారు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి పదవీ విరమణ సందర్భంగా ఇవాళ ఆదిత్య స్కూల్లో సభ జరుగుతోంది. మా గురువుగారు ఆజ్ఞాపించారు, నువ్వు ఆ సభకు వచ్చి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళాలని. గురువాజ్ఞనే పక్కన పెట్టేసి, గురువుగారు నేను చోట ఉపన్యాసాలు చెప్తున్నాను నేను రానండి అంటే నేను ఇక్కడ కూర్చుని ఇంకా ఉపన్యాసం చెప్పడానికి అనర్హుడనైపోతాను. కాబట్టి గురువుగారు తప్పకుండా వస్తానండి అన్నాను. అందుకని వెళ్ళి ఒక్క 10 నిమిషాలు అక్కడ సభా ప్రారంభం చేయగానే అధ్యక్షుల వారి తొలిపలుకు కూడా కుదించేసేసి ముందు ఆయన మాట్లాడి వెళ్ళిపోతారని ఇచ్చారు. అంచేత అక్కడ ఒక్క 10 నిమిషాలు మాట్లాడి నేను మళ్ళీ గబగబా ఇక్కడికి వచ్చాను. ఇది అనివార్యం. అది అలా నేను ప్రవర్తించకపోతే నేను మీ ఎదట ఉన్నతాసనం మీద కూర్చునే అర్హతని కోల్పోతాను. అందుచేత ఆలస్యం జరిగింది. ఏ కారణం చేతనైనా మీకు నా వలన అసౌకర్యం కలిగి ఉంటే నేను మన్నింపబడేదను గాక. హరి ఓం. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారములను గూర్చి విన్నాం. అసలు ఆ అవతారమే సుబ్రహ్మణ్య. సు అంటే విశేషణం, బ్రహ్మణ్య అంటే ఎప్పుడెప్పుడు వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి బ్రహ్మమును గూర్చినటువంటి ఆలోచన యందు వైక్లభ్యము కలుగుతుందో, వేదము ప్రమాణము కాదనేటటువంటి ఆలోచనలు ప్రబలుతాయో అప్పుడప్పుడు ముందు ఎవరు అవతరిస్తారంటే సుబ్రహ్మణ్యుడే అవతరిస్తుంటాడు. ఆయన దేవసేనానిగా ఉండగా ఆయన రాక్షసుల్ని దురుమాడడం పెద్ద విషయం కాదు, ఆయనకి సంహరిస్తాడు. కానీ లోకానికి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రబోధం చెయ్యవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో ఆ బోధ ముందు జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకుంటారు ఆయన. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, ఆ జ్ఞానబోధ చెయ్యగలరు. కానీ మీరు చూడండి, లోకమంతా కూడా సనాతన ధర్మమును విడిచిపెట్టి నాస్తికం వైపుకి నడుస్తున్నటువంటి రోజుల్లో ముందు కర్మనిష్టని చూపించడం కోసమని ఆయన కుమారిల భట్టు అవతారంగా వచ్చారు. నిన్నటి రోజున మీరు విన్నారు, ఆ కుమారిల భట్టుగా వచ్చినప్పుడు అంతే కర్మనిష్టతో చిట్ట చివరి వారు తుషాగ్రి ప్రవేశం చేసేశారు. అలాగే వేరొక సందర్భంలో వారు జ్ఞాన సంబంధర్గా వచ్చారు. జ్ఞాన సంబంధర్ గురించి విన్నంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది. అందున ఆశ్చర్యం ఏమిటంటే ఆ జ్ఞాన సంబంధర్ మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ద్రవిడ దేశంలో పెరిగినటువంటి వారు. శీర్గాళి అనబడేటటువంటి ఊరు, పరమపావనమైనటువంటి క్షేత్రం. నేను వెళ్ళలేదు కానీ ఆ శీర్గాళి అనేటటువంటి ఊరికి పక్కనే ఊరిలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి నాతో కలిసి మా ఆఫీసులో కొంతకాలం పనిచేశారు. వారు నాకు ఆ శీర్గాళి గురించి చెప్తుండేవారు. నిజమే కోటేశ్వర, పురాణాల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఆ తోణిపురీశ్వర దేవాలయం అని చెప్తుండేవారు. కాబట్టి ఆ శీర్గాళి అన్న ఊరిలో శివపాద హృదయుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు, శంకర భగవత్పాదులు అని మనం ఎలా అంటామో ఆ పేరు చూడండి ఎంత గొప్ప పేరు. శివపాద హృదయుడు, శివపాదములు హృదయముగా కలిగినవాడు. అసలు పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లే అంత గొప్పగా ఉండేవి. దిక్కుమాలిన పేర్లన్నీ లోకంలో వచ్చేసాయి. సరే, శివపాద హృదయుడు, ఆయన భార్య భగవతి. ఆవిడ పేరు ఎంత చక్కటి పేరో చూడండి. భగవతి అని అమ్మవారికి ఒక దేవాలయం ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, నేను శబరిమలై క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీమకుర్తి భాస్కరారు ప్రత్యేకం ఒక వ్యాన్ చేయించి, కోటేశ్వరారు మీరు ఆ క్షేత్రం చూడాలండి అని నన్ను తీసుకెళ్లారు. అక్కడ అమ్మవారు భగవతి దేవాలయము అని పిలుస్తారు. తల్లి ప్రతి నెలా కూడా రజోదర్శనం అవుతుంది. అక్కడ రజోదర్శనం అయినప్పుడు అర్చకులు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే అర్చకుల భార్యలే వెళ్ళి 3 రోజులు అమ్మవారికి తలస్నానం చేయించి అమ్మవారికి నివేదనలన్నీ అర్చకుల భార్యలు లోపల పెడతారు. దర్శనం ఉండదు, తలుపులేసి ఉంటుంది దేవాలయం. ఆ సమయంలో ఆ దేవాలయంలో కూర్చుని చాలా గొప్ప గొప్ప ఉపాసనలు చేస్తారు. మళ్ళీ అమ్మవారికి శుద్ధి స్నానం అయిపోయిన తర్వాత పట్టుబట్ట కట్టి అర్చకుల భార్యలు అలంకారం చేస్తారు. తర్వాత అర్చకులు వెళ్ళి దేవాలయంలో పూజ చేస్తారు. నిజంగానే మీరు ఆలయానికి వెడితే అమ్మవారి యొక్క వైభవము స్పష్టంగా కనపడుతుందండి. ఎంత ఆశ్చర్యం అంటే ప్రతి నెల రజోదర్శనం అవుతుంది అక్కడ. అంత గొప్ప దేవాలయం. అటువంటి భగవతి పేరు బహుశः ఆ అమ్మవారి పేరే పెట్టబడినది అని నేను అనుకుంటున్నాను. ఆవిడికి
ఆ భగవతి శివపాద హృదయుని యొక్క భార్య. వీరిద్దరూ పరమ శివభక్తులై ఎంతో నిష్ఠతో జీవితాన్ని అందంగా వైదికంగా గడుపుతున్నారు. ఇటువంటి వారికి ఒకనాడు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన ఒక 3 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలుడయ్యాడు. ఒకనాడు శీర్గాళిలో తండ్రి అయినటువంటి ఆ శివపాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి ఆయన బయలుదేరుతున్నాడు. ఈ పిల్లవాడు చిన్నవాడు, కాళ్ళకి అమ్మ అంజలి పెట్టింది. అవి గల్లు గల్లుమని చప్పుడవుతూ ఉండగా వాడు ఎదురొచ్చి నాన్నగారి కాళ్ళు 2 గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకుని ఏడుపు మొదలెట్టాడు. నాన్నగారు నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను. మరి నేను వెళ్ళేది దేవాలయం తటాకంలో స్నానం చేసి అక్కడి నుంచి నేనేదో చెయ్యవలసినటువంటి నిత్య విధులు పూర్తి చేసుకొస్తాను, నువ్వెందుకురా నాతోటి ఆ సరోవరం మెట్ల మీద కూర్చోపెడితే గబాలను నువ్వు కానీ జారి పడిపోతే లేనిపోని ఇబ్బంది, అందుకు నువ్వు వద్దన్నారు తండ్రి గారు. ఆ పిల్లవాడు వినలేదు. సరే, ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆయన ఆ దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి తోణిపురీశ్వరాలయము అని పిలుస్తారు దాన్ని. పెద్ద పెద్ద శిఖరములతో కూడుకున్నటువంటి దేవాలయం. ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోపెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళాలి. ఈ పిల్లవాడిని ఆ తటాకం యొక్క మెట్ల మీద కూర్చోపెడితే తండ్రి గారు స్నానం చేస్తున్నప్పుడు నాన్నగారు అంటూ గబగబా మెట్లు దిగిపోతే దొల్లి పడిపోతే దెబ్బలు తగులుతాయని చెప్పకుండా ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక మంటపంలో కూర్చోపెట్టి, నాన్న నీకు భయం వేస్తే ఒక్క మాట అండి జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి. తల్లిదండ్రులు మాట్లాడవలసినటువంటి మాటలు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. ఒక్కసారి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి తోణిపురేశ్వరాలయ శిఖరాల మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూపించి, వీళ్ళిద్దరూ లోకానికంతటికి అమ్మ నాన్న, నీకేమైనా భయం వేస్తే దూకేకు కిందకి, అక్కడే కూర్చుని అమ్మా అని ఏడు అన్నారు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్నానం చేసేటప్పుడు అఘమర్షణ మంత్రాలు అని ఉంటాయి, అవి చదువుకుంటూ ఆయన మునిగిపోయారు. మునిగి మళ్ళీ లేస్తారు కదండి తలస్నానం చేసేటప్పుడు. మునిగితే తండ్రి కనపడలేదు. కనపడకపోతే ఆ పిల్లాడికి భయం వేసింది. ఇదేంటి నాన్నగారు నీళ్ళల్లో మునిగారు ఇంకా పైకి తేలలేదని వాడు హృదయంలో బాధ కలిగి ఏడుపుస్తాం. వాడికి గుర్తొచ్చింది నాన్నగారు చెప్పిన మాట. గుర్తొచ్చి శిఖరం వంక చూసి అమ్మా నాన్న అని వాళ్ళిద్దరినీ చూసి ఏడుస్తున్నాడు పార్వతీ పరమేశ్వరుడు. వెంటనే శంకరుడు కదిలిపోయాడు. కదిలిపోయి అన్నాడు, ఏం అలా చూస్తామే, పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా అని, పద అన్నాడు. అంటే ఇద్దరూ కలిసి గబగబా పిల్లాడి దగ్గరికి వచ్చారు. పార్వతీదేవి పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తోంది. అదేంటి ఏడవకు ఏడవకు నాన్న, ఏడవకు, మీ నాన్నగారు వచ్చేస్తాను. వాడు ఏడు పాపలేదు. శంకరుడు అన్నాడు, ఇన్ని లోకములకు తల్లివి కదా, ఏడుస్తున్న పిల్లవాడు ఏడు పాపడానికి తల్లి ఏం చేయాలో తెలియదా? ఒక బంగారు పాత్రని తీసుకుని నీ స్తన్యములోని పాలని ఆ పాత్రలోకి పట్టి ఆ పిల్లవాడికి త్రాగించు, ఏడు పాపుతాడు అన్నాడు. ఏమిటో చాలా తేలిగ్గా చెప్తున్నారు. నా పాలు తాగితే ఎవరి జ్ఞానం వస్తుందో తెలుసా? మీ జ్ఞానం వచ్చేస్తుంది. వాడు మహాజ్ఞాని అయిపోతాడు. పట్టమంటారా అంది ఆవిడ. నా జ్ఞానం వస్తుందో ఇంకోటి వస్తుందో తరువాతి మాట. పిల్లవాడు నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు. అందుకే జ్ఞాన సంబంధాలు ఎక్కడికి వెళ్ళినా ఏమని పిలిచేవారో తెలుసా అండి? నమ్మి ఏడ్చినవాడు అని పేరు ఆయనకి. మనం ఏడుస్తాం, కానీ ఆ ఏడుపులో కూడా మనకి నమ్మకం ఉండదు భగవంతుడు ఉన్నాడని. ఆయన ఏడిస్తే నమ్మి ఏడ్చాడు, ఉన్నారు పార్వతీ పరమేశ్వరులని. శంకరుడు చెప్పాడు. తల్లి వెంటనే ఒక బంగారు పాత్రలోకి తన స్తన్యంలోని క్షీరాన్ని పట్టి పిల్లవాడికి తాగించి ఆయన గుడుగుడు 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 తాగేశాడు. చక్కగాను తాగేసి మూతి తుడుచుకుంటున్నాడు. తండ్రి ఆ సరోవరంలోంచి మెట్లు ఎక్కుతున్నాడు. తండ్రి వచ్చేస్తున్నాడని వీళ్ళిద్దరూ అంతర్ధానం అయిపోయారు. ఈయన నడుచుకుంటూ వచ్చి దూరం నుంచి చూశాడు. పిల్లాడు పాలు తాగినటువంటి ఆ పాల యొక్క చారిక నోటి మీద ఉంది. ఆయన చూసి, ఊరేరే ఎంత పని చేశావురా, నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా, ఏమిట్రా ఈ పని అన్నాడు ఆ పాలు చూసి. అనగానే ఆ పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే ద్రవిడ సంప్రదాయంలో ఒక దండకం లాంటిది. ఆయన ఒక పెద్ద దండకం చేశాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం గురించి. 3 ఏళ్ల పిల్లవాడు. ఆ లోపల ఉన్న భక్తులందరూ గుమిగూడిపోయి ఆ పత్తికం విని ఆశ్చర్యపోయారు. తండ్రి పరవశించిపోయి దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయేంత వరకు
సువాసినులందరూ పేలాలు పట్టుకుని మేడలెక్కి పిల్లాడి మీద చల్లారట. ఈ పిల్లవాడు 10 కాలాలు బతికుండాలి. 3 సంవత్సరముల వయస్సులో అమ్మా నాన్న అని నమ్మి పార్వతీదేవిని పిలిచి శంకరుడి యొక్క ఆజ్ఞ మేరకు అమ్మవారి యొక్క క్షీరమును గ్రూలినవాడు. అమ్మవారి యొక్క హృదయము పాలవిల్లిలా ఉంటుంది ఎప్పుడు దయతో. ఎవరైనా నిజంగా అమ్మవారిని అంత ప్రేమతో అమ్మా అని పిలిస్తే క్షీరమే స్రవించినట్లుగా స్రవిస్తుందట. కానీ క్షీరము తెలుపు కదండి, తెలుపు శారద సరస్వతీదేవి. అమ్మవారి పాలు త్రాగినటువంటి వాడికి అటువంటి జ్ఞానము కలుగుతుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ ఓ మాట అంటారు, తవస్తన్యం మన్యే ధరణికర కన్యే హృదయతః పయఃపారావారః పరివహతి సారస్వతమివ దయాపత్యా దత్తం ద్రవిడ శిశురా స్వాద్యతమయత్ కవీనాం ప్రౌఢానామజనికమనీయ కవయిత. ద్రవిడ శిశువు అని పిలిచారాయన. అమ్మా నాడు ద్రవిడ శిశువు నువ్వు ఉన్నావని నమ్మి అమ్మా అని పిలిచాడు. పిలిచినంత మాత్రం చేత ఆనాడు తల్లి నువ్వు నీ యొక్క స్తన్యములోని క్షీరమునిచ్చావే, ఆయన అపారమైన బాహ్య సౌందర్యమును అంతఃసౌందర్యమును గొప్ప శివభక్తిని పొందాడే. అసలు ఇందులో ఉన్న చమత్కారమైన రహస్యం ఏమిటో తెలుసా అండి? ఆ అంశలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివుడి యొక్క భక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమైన మార్గాన్ని ఆ రోజుల్లో నలిపివేస్తున్నటువంటి వాళ్ళ యొక్క దురాచారములను ఖండించడానికి పుట్టినటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆనాడు తన స్తన్యమిచ్చే అదృష్టము తిన్నగా కలగలేదు, కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోరిక ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు పిల్లవాడు తాగేటట్టు. అందుకని తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు ఆయన. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమైన జ్ఞానమును పొందినవాడు కనుక శివుడికి మారుపేరే జ్ఞానం. కాబట్టి ఆయనకి తిరుజ్ఞాన సంబంధర్ అని పేరు. ఇటువంటి వారు ఒకానొక రోజున పక్క ఊర్లో ఉన్నటువంటి తిరుక్కోలక్క అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్న శివాలయ నిర్వాహకులు జ్ఞాన సంబంధర్ని తీసుకుని తండ్రి గారిని రమ్మని ఆహ్వానం చేశారు. చిన్న పిల్లవాడు అంత దూరం రాగలడా? ఆలోచించి పిల్లాడిని ఎత్తుకుని తండ్రి గారు బయలుదేరారు. ఆ దేవాలయంలో రాజద్వారం దాటుతున్నారు లోపలికి. ఆలయం లోపలికి దాటుతూనే శివాలయానికి చాలా నియమం ఉంటుందండి. ఎందుచేతనంటే శివాలయం ఏమిటండి, శివాలయం కానివ్వండి విష్ణువాలయం కానివ్వండి, అది భగవానుడి ఆలయం. దాంట్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయి. ప్రత్యేకించి మీకు శివాగమంలో ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. శివాలయం యొక్క రాజద్వారపు గడప చెప్పుతో దాటిన వాడెవడో వాడికి కొన్ని వేల జన్మలు కాళ్ళు నరికి తొడల వరకే కాళ్ళున్నవాడిగా పుట్టించమని శివాగమం. శివాలయ రాజద్వారాన్ని చెప్పుతో దాటకూడదు. ఆ మాటకొస్తే విష్ణువాలయం కానివ్వండి, ఇంకో ఆలయం కానివ్వండి, అమ్మవారి ఆలయం కండి, ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించరాదు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని లోపలికి ఎడుతున్నారు ఆయన. రాజద్వారం దాటగానే ఆ పిల్లవాడు ఆ గోపురాల మీద ఉన్నటువంటి మూర్తులను చూస్తూ భగవంతుడి మీద స్తోత్రాలు చెప్తున్నాడు. ఆ స్తోత్రాలు చెప్తూ ఎంత పరవశించిపోయాడంటే చిన్ని చిన్ని చేతులు, ఇంకా 3 ఏళ్ళు, ఆ చేతులతో తాళం వేస్తూ పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఆ చిన్ని చిన్ని చేతులు ఎరుపెక్కిపోయి చూడలేకపోయారట పార్వతీ పరమేశ్వరులు. పైనుంచి ఆయనకి బంగారు చిడతలు, అంటే తాళం వేస్తారే అవి బంగారు తాళాలు ఆకాశంలోంచి పడ్డాయి. నాన్న నువ్వు చేతులు 2 ఇలా అనకు, ఎర్రబడిపోతున్నాయి, మేము చూడలేకపోతున్నాం, ఈ 2 తాళాలు వాయించు అని జ్ఞాన సంబంధరికి పైనుంచి పడ్డాయి తాళాలు. ఇవన్నీ మీరు కల్పితం అనుకుంటున్నారేమో, యథార్థం అండి ఇవన్నీ. ఆయన తాళం వేస్తూ ఆ పిల్లవాడు పాట పాడుతూ శివాలయ ప్రవేశం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఒకానొక సమయంలో నిలుయిల్లనబడేటటువంటి క్షేత్రానికి మంచి ఎండాకాలంలో అప్పటికి నడకొచ్చింది జ్ఞాన సంబంధరికి. తండ్రి గారితో కలిసి నడిచి వెడుతున్నారు. వెడుతుంటే ఆ ఆలయం యొక్క పాలక మండలి వారు సమావేశం పెట్టుకున్నారు. రేపు తిరుజ్ఞాన సంబంధరు వస్తున్నారు, అంతటి మహాపురుషుడు వస్తున్నప్పుడు మనం ఎదురెళ్ళి వారికి స్వాగతం చెప్పాలి. కాబట్టి మనం స్వాగతం చెప్పడానికి ఏ ఏర్పాట్లు చేద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన చేసి ఆలయంలోనే పడుకుని నిద్రపోయారు. పూర్వం ఆలయం నిర్మాణం చేస్తే ఒక నియమం ఉండేది. పెద్ద పెద్ద అరుగులు కొన్ని ఉండేవి. దీని కొరకు ఆ అరుగులంటే
సంధ్యావందనం చేసుకునేటటువంటి అధికారం ఉన్నవారు ఒకవేళ ఏ కారణం చేతనైనా అంత పెద్ద దేవాలయ సందర్శనం చెయ్యడంలో సంధ్యావందనం చేసుకునేటటువంటి సమయం వేళ దాటిపోతోందని బెంగ పెట్టుకోకుండా ఆలయం అరుగుల మీదే కూర్చుని ఆ కోనేటిలో నీటిని తీసుకుని సంధ్యావందనం చేసుకుని వెళ్ళేవారు. అందుకని పెద్ద పెద్ద అరుగులు కూడా నిర్మాణం చేసేవారు. వీరందరూ నిర్ణయం చేసుకుని ఆలయంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తీసుకుంటున్న సమయంలో అందరికీ ఏకకాలమునందు ఒకటే కల వచ్చింది. ఏమా కళ? మన అన్నవర క్షేత్రం కూడా అలా కళ వచ్చి అన్నవర క్షేత్రం వచ్చిందండి. కాబట్టి ఆ కళలో శంకరుడు కనపడన్నాడు, నా బిడ్డడు వస్తున్నాడు, అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. ఆ పిల్లవాడి కోసం నేను దేవాలయాల యొక్క వాహన మంటపంలో ఒక ముత్యాల పల్లకి, అతనికి పట్టడానికి ఒక మంచి గొడుగు, అతను వస్తున్నాడని తెలియడం కోసమని వాయించవలసిన పెద్ద పెద్ద బాకాలు సిద్ధమై ఉన్నాయి. వాటిని తీసుకువెళ్ళి జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్పండి. ఇక నుంచి ఆయన నా పల్లకీలో కూర్చోపెట్టి వహించండి. ఆయనని అలా మోసిన వాళ్ళు ధన్యులవుతారు అని కలలో చెప్పాడు. ఇంత మన గుళ్ళో ముత్యాల పల్లకి, ఓ పెద్ద ఛత్రం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవేం లేవే మన వాహన మంటపంలో అనుకుని అందరూ లేచి, అందరికీ ఇదే కల వచ్చింది. అందరూ లేచి వాహన మండపంలోకి వెళ్ళి తలుపులు తీసి చూశారు. సిద్ధంగా పెట్టబడి ఉన్నాయి. వెంటనే అయ్య బాబోయ్, వస్తున్నవాడు ఎంతటి మహాపురుషుడో అని ఎదురేగి పల్లకి ఎక్కించి ఛత్రం పట్టి బాకాలు ఊదుతూ ఆలయానికి తీసుకొచ్చారు. తిరుజ్ఞాన సంబంధ జీవితం నిజంగా పూర్తి స్థాయిలో చెప్పవలసి వచ్చిందనుకోండి, అది ఒక వారం రోజుల ప్రసంగం. వచ్చిన గొడవంతా అదే, అన్ని పెద్ద పెద్ద విషయాలు, కానీ సంగ్రహం చేస్తూ ఉండాలి, తప్పదు. ఆయన ఒకసారి తిరుప్పాచిలాశ్రమము అనబడేటటువంటి ఒక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యాన్ని కొల్లిమళవరాజు అనబడేటటువంటి ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా భక్తి తత్పరుడు. ఆయనకు ఒక కుమార్తె. ఆ కుమార్తె అందాల రాశి, అంతటి అందగత్తె. కానీ ఒకే ఒక దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి మూర్ఛ వ్యాధి. ఆ మూర్ఛ వచ్చిందా కొన్ని గంటలు అలా మూర్ఛ పడిపోయి ఉండిపోతుంది ఆ పిల్ల. జ్ఞాన సంబంధర్ దేవాలయ దర్శనానికి వస్తున్నారు అని రాజుగారికి తెలిసింది. తెలిసి దేవాలయంలోకి తెల్లవారకట్టే వెళ్ళిపోయి జ్ఞాన సంబంధర్ వస్తారని నిలబడ్డారు. ఈలోగా ఆయన రావడానికి కొన్ని గంటల వ్యవధి ఉంది. ఈ పిల్లకి మూర్ఛ వచ్చింది. ఆయన వెంటనే అన్నాడు ఆ రాజు, అభిషేకం చేసినప్పుడల్లా నేను ఒక మంత్రం చెప్తుంటాను, ప్రథమో దైవ్యోభిషకు అంటాం. లోకానికి మొట్టమొదటి వైద్యుడు పరమశివుడు. అటువంటి పరమశివుడు యొక్క దేవాలయంలోనే నా పిల్ల మూర్ఛపోతే ఇంకా నా పిల్లకి రక్షకుడెవరు? ఇప్పుడు ఈ పిల్లని అంతఃపురంలోకి తీసుకెడితే నేను రక్షించగలనా? ఈ పిల్లకి రక్షణ అంటూ దొరికితే ఇక్కడే దొరకాలి. రాజు వారి ఆజ్ఞకి ఎదురే ఉంటుంది. ఈ పిల్లని తీసుకెళ్లి శివలింగానికి ఎదురుగుండా పడుకోబెట్టండి అన్నాడు. పడుకోబెట్టారు. పిల్లను అలా వదిలేశాడండి. వదిలేసి ఎవరుండాలి పక్కన? ఎందుకు రక్షించాలి? అందరూ ఉన్న రక్షణ సామర్థ్యము ఎవరి వలన ప్రసరిస్తుందో వాడి ముందు పడుంది నా పిల్ల. బతికితే వాడి వల్ల బతుకుతుంది. పదండి మనందరం జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్దామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే జ్ఞాన సంబంధర్ స్వాగతాన్ని పుచ్చుకుని దేవాలయంలోకి వచ్చారు. తీరా దర్శనం చేసుకుందామని వచ్చే వేళటికి ఆ పిల్ల అక్కడ పడుందన్న విషయం అందరూ మర్చిపోయారు. ఈ ఆడపిల్ల శివాలయంలో పడుంది బోర్లా. ఆయన వచ్చేసి లోపలికి వచ్చాక మిగిలిన వాళ్ళకు కూడా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు చూసి ఆయన అడిగారు, ఇదేమిటి శివాలయంలో శివుడి ముందు ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా పడుంది అని అడిగారు. అడిగితే ఆ పిల్లకి మూర్ఛ వ్యాధి, మహారాజు గారి యొక్క కుమార్తె, రాజకుమార్తెని అలా విడిచిపెట్టి పెడతారండి. ఆయనకి ఎంత శివభక్తులు చూడండి నిజంగా. అందుకని రాజుగారే ఆ పిల్లను అలా విడిచిపెట్టేశారండి అని చెప్పారు. చెప్తే పారవస్యంతో ఆయన వెంటనే ఒక దండకం చేశారు శంకరుడి మీద. ఈశ్వర, నీవు వైద్యుడవు అని పేరు, నువ్వు లోకములనందటినీ కాయగలిగిన వాడవు అని పేరు. అటువంటి వాడివి నీ మ్రోల ఇలా పడుంది ఈ పిల్ల. నిన్నటి రోజున చెప్పానే, ఈ వంశంలో పూర్వం ఎంతటి మహాపాపములు జరిగాయో. చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి. చేసేసిన వాడు సులువుగా చేసేస్తాడు. దానివల్ల ఏదో ఫలితం వస్తుంది, దిక్కుమాలిన ఫలితం, ఈ శరీరం సుఖంగా ఉంటుంది అనుకుంటాడు. అనుకుని పాపం చేసేస్తాడు. తీసుకొచ్చి దాన్ని ఎక్కడో దాస్తాడు. దాచింది హరించుకుపోతుంది. కానీ పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా అండి? చిన్న చితకా పాపాలు వదిలిపెడతాయి, పెద్ద పెద్ద పాపాలు వదిలిపెట్టవు. వంశము వరకు వెళ్ళిపోతుంది.
ఇది అందరూ చెప్పలేరు కూడా. మీకు నేను ఒక శాస్త్ర రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ వేదిక మీద. కొంతమంది ఇది నేను వేదిక మీద చెప్పేస్తున్నాను, భయం లేదు. పరమాచార్య చెప్తుండేవారు ఈ మాట. ప్రాజ్ఞులైన వారు గ్రహించగలరు ఎక్కడొచ్చింది ఈ తేడా, వంశంలో ఎక్కడ జరిగింది ఈ పాపం కనిపెట్టగలరు. కానీ ఇప్పుడున్నవాడికి దాన్ని తీసుకోగలిగిన శక్తి ఉంటుంది, ఉండకపోతుంది. కాబట్టి ఏమవుతుంది, అలా పడుంటారండి. నేను కొన్ని ఇళ్ళు చూశాను మహాప్రభో. ఆ ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు, గుండె బావురు మంది వెళితే. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. 3 ఆడపిల్లలు, పెళ్ళవలేదు. 3 బహుశీలవంతులు, ఎన్నడూ వీధిలోకి వెళ్ళిన వాళ్ళు కారు. 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 3 స్ఫురద్రూపులు. 3 మీద ఉన్నటువంటి ఒకే ఒక అక్కగారికి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి 3 నెలల్లో హార్ట్ అటాక్ వచ్చి భర్త గారు వెళ్ళిపోయారు. ఆవిడ విధవ అయి ఇంట్లో ఉంది. ఇది చాలదన్నట్టు అన్నగారు వీళ్ళ కోసమని వివాహం చేసుకోలేదు. ఆయన అలాగే ఉండిపోయాడు. ఇల్లంతా బూజులు, నిర్లిప్తతతో కూడినటువంటి జీవనం. నేను వారిని అడిగితే వారు చెప్పారు, మా ఇంట్లో 4 తరాలుగా వివాహం అవకానే భర్త పోయినటువంటి ఒక విధవ, పెళ్లి కాని మిగిలిన వాళ్లతో 4 తరాలుగా ఈ ఇల్లు ఇలాగే ఉంది అని చెప్పారు. పెద్దలు ఎందుకు చెప్తారండి? పెద్దలు ఉత్తినే చెప్పరు. చేసేవాడు, పాపం చేసేవాడు నిర్భయంగా చేసేస్తాడు. అప్పటికి వెళ్ళిపోయింది కదా రోజు అనుకుంటాడు, అప్పటికి సంతోషంగా గడిచిపోయింది కదా అనుకుంటాడు. కానీ చిత్రంగా గమనించేవాడు, గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. చిన్న చితకా పాపం ఒకలా పోతుంది, మహాపాపములు విడిచిపెట్టవు. వంశం అంతటి మీద చూపిస్తాయి ప్రభావం. దేని కొరకు అంత వ్యగ్రత, దేని కొరకు అంత వెర్రి? ఎంత మనం విడిచిపెట్టుకోవలసిన అవసరం ఉంటుందో, ఒక్కొక్క పాపం విరగడానికి ఎంత భక్తి కలిగిన వాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఉంటే తప్ప ఒక మహాపురుషుడు రాడో. ఇదేనండి భాగవతంలో చెప్పిన రహస్యం. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరుచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. మీరు చూడండి, మహాపురుషుడైనటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే భక్తి యందు చిత్తము మునకలు వేసేవాడు. ఆయన మనస్సు ఎలా ఉంటుంది? నిష్కారణపు మాటలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు మనస్సులో. ఓ 10 నిమిషాలు మాట్లాడతాడు, 15 నిమిషాలు మాట్లాడతాడు, 20 నిమిషాలు మాట్లాడతాడు. మీకు నేను సత్యం చెప్పేస్తాను, 21వ నిమిషంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మనస్సులోనే భగవంతుడికి నమస్కారం చేస్తాడు. ఈశ్వరా, వీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించు. ఏమిటి కారణం? ఎందుకు నాకు ఈ లొల్లి? హాయిగా కాసేపు నేను ఏదైనా నీ గురించి చదువుకుంటాను, నీ గురించి 4 స్తోత్రాలు చదువుకుంటాను, నీ గురించి భజన చేసుకుంటాను, నీ గురించి ధ్యానం చేసుకుంటాను. నాకెందుకు ఈ లొల్లి మాటలు? నాకు వీటి మీద పెద్ద ఆసక్తి లేదు. ఈశ్వరా, నాకు ప్రతిబంధకంగా వచ్చింది ఏనాటి పాపమో, అందుకని తొందరగా వెళ్ళిపోయేటట్టు చూడు అంటాడు. అందుకే మహాభక్తులైన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని వేళలలో పెడతారు, కొంతసేపే ఉంటుంటారు. కారణం అది. కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మీరు ఏ కోటేశ్వరరావు లాంటి వాడి విషయంలోనూ ఇలాంటివి పాటించక్కర్లేదు. నేనే అలాంటి మహాభక్తుడి స్థాయి వాడిని కాను. అంటే నాకు ఎందుకు భయం అంటే, పరోక్షంగా ఈయన గురించి చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. నేను అలా చెప్పట్లేదు. అలా పోల్చుకోవడం కూడా ఒక దోషం. అలా పోల్చుకోకూడదు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్. మహాత్ముడైన వాడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, ఎందుకు వస్తారండి ఆయన? తనింట్లోనే అనవసరంగా కూర్చొని వాడు అనవసరంగా ఇంకోటి ఇంటికి ఎడతాడా? ఆయన అలా వెళ్ళాడు అంటే, వెడుతున్నాడు అంటే ఏదో ఉంది, ఈశ్వర సంబంధమైనటువంటి ఆజ్ఞ. ఆయన వచ్చాడు, ఏమవుతుంది? కారణము మంగళములకు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏదో ఉపద్రవాన్ని తీసేయడమో, ఏదో శుభకార్యం ఇంట్లో జరపడానికి ఆయన ఇంటికి వచ్చే గ్లాసుడు మంచినీళ్లు తాగడమో హేతు అవుతుంది. అందుకే పూర్వం ఏం చేసేవారో తెలుసా అండి? ఇంటి బయట అరుగులు కట్టేవారు. అరుగులన్నిటిలోనూ ఏ అరుగు మీలో పండితులు కూర్చుండు మా అరుగు మీలో అని 3వ క్లాసులో పద్యాలు ఉండేవి మాకు. ఏమిటి పద్యాలంటే చక్కగా మాస్టర్ చెప్తుండేవారు. ఒరే, ఎందుకు కడతారో తెలుసా అరుగులు? పాదయాత్రలో వెళ్ళిపోతుంటారు కొంతమంది, లేకపోతే వాహనాలు ఎక్కకుండా వెళ్ళిపోతుంటారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు వెళ్ళిపోతూ బడలిక తీర్చుకోవడానికి కాసేపు అరుగుకి కూర్చుంటారు. మొన్న మేము దక్షారామం పాదయాత్ర చేశాం 28 కిలోమీటర్లు. అప్పుడు కొన్ని ఇళ్ళ అరుగులెక్కి కూర్చున్నాం. కూర్చోగానే దక్షారామం పాదయాత్ర వెళ్తున్నారని తెలిసి
గబగబా వాళ్ళు పట్టుబట్టలు కట్టేసుకుని బకెట్లతో నీళ్లు పట్టుకుని వచ్చారు. వచ్చి అయ్యా నీళ్లు తాగుతారా అని అందరికీ నీళ్లు పోసి వెళ్ళారు. వాళ్ళు ఎంత ధన్యులైపోయారండి. పాదయాత్రలో వెళ్ళిపోతున్న భక్తుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏది కారణమైంది? ఆకర్షించి కూర్చోపెట్టింది అరుగు. నువ్వుండడానికే ఇల్లు కాదు, వెళ్ళిపోతున్న బాటసారులు కూర్చోడానికి అరుగు కట్టాలి ఇంటికి. ఇప్పుడంత స్థితి ఎక్కడందిలేండి. అరణ్యరోదనం ఏ పల్లెటూళ్ళలో వెడుతుంటే, ఎప్పుడైనా ఉపన్యాసాలకి అమలాపురం రాజోలో వెడుతుంటే ఆ పల్లెటూళ్ళ గుండా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అరుగులు కనపడుతుంటే భయన్నాళ్ళ ఇందిరా ఇలా అరుగు మీద చాపేసి కూర్చుని అలా అరుగు మీద కూర్చుని చక్కగా ఓ రామాయణం చదువుకుంటుంటే ఓ భాగవతం చదువుకుంటుంటే అంతవరకు ఎందుకండి? నూతి నీళ్లు తోడుకుని స్నానం చెయ్యడం అనేటటువంటిది నాకు ఎంతో ఇష్టమైన విషయం. నూతి నీళ్లు స్నానం చేసి తోడుకుని ఎన్ని సంవత్సరాలైందో. నేను ఏలూరులో పుట్టి పెరిగినప్పుడు మా అమ్మగారు ప్రతిరోజు పొద్దున్నే పాలు త్రాగడానికి వెళ్ళగానే ఒరేయ్ ముందు నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దేవుడు మందిరం దగ్గర కూర్చుని పైకి వినపడేటట్టుగా పద్యాలు చదివి వస్తే పాలిస్తాననేది ఆవిడ. అంటే దేని మీద భక్తి? పాలు తాగేయాలని. గబగబా నూతి దగ్గరికి వెళ్ళి తోడు పోసేసుకుని ఆవిడ ఒక గంట చూస్తూనే ఉండేది. ఒరే వీపు రుద్దుకోలేదు, నేను చూస్తున్నాను రుద్దు అనేది. మళ్ళీ రుద్దుకుని గబగబా వచ్చి పూజ గదిలోకి వచ్చిన అమ్మకి వినపడాలి ముందు, గబగబా చదవకూడదు. గబగబా 4 పద్యాలు చదివేస్తే అప్పుడు వస్తే ఆవిడ పాలిచ్చేది. మహాతల్లి ఆ రోజు పెట్టిన భిక్ష ఇవాళ కనీసం 4 పద్యాలు చదువుకోగలుగుతాం.